ఏమంటున్నారు అంటే ప్రశ్న అండి. అక్షం మారుతున్నప్పుడు భూలోకానికి భూలోకంలోని వారికి సాయపడ్డానికి ఆత్మలోక ఏమన్నారు? అక్షం మారుతున్నప్పుడు భూలోకంలోని వారికి సహాయపడ్డానికి ఆత్మలోకంలోని ఆత్మలు ఏం చేస్తాయి? ఏం చేస్తున్నాయి? అనేది ప్రశ్న. ప్రస్తుతం అక్షం మారినప్పుడు భూలోకంలోని వారు జీవించి ఉండేలా వారి ఆత్మలను మెరుగుపరచడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. మేము చాలా ప్రయత్నిస్తుంటాము. వాళ్ళు జీవించి ఉండేలాగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. సదాత్మలను మంచి ప్రదేశాలకు పంపడానికి కూడా యత్నిస్తుంటాము అంటున్నారు. మీకు తెలియకుండా భూలోకంలో చాలా ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం మేము ఎంతో అప్రమత్తంగా ఉన్నాం. భూలోకంలో జరిగే ప్రతి చిన్న మార్పును కూడా మేము గమనిస్తున్నామంటున్నారు. అక్షం మార్పు ఆవశ్యకమైన శుద్ధి ప్రక్రియ. మీ గ్రహ చరిత్రలో ఇది కొన్ని సమయాలలో క్రమబద్ధంగా జరిగింది. ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు క్రమబద్ధంగా కొన్ని సమయాల్లో జరిగింది. అయితే ఈసారి మాత్రం మానవులు తమకు జీవమిచ్చిన, సాయం చేసిన, ఎదగడానికి తోడ్పడిన గ్రహాన్ని పూర్తిగా నాశనం చేయటానికి సిద్ధమవుతున్నారు. మానవులు ప్రకృతిలో ఐకమత్యంగా, సామరస్యంగా జీవించడం నేర్చుకోవాలి. అందువల్ల జీవితాలను సరళం చేసుకొని సన్మార్గంలో నడవాల్సిందే ఇంక మీరు వేరే వేరే మార్గమేం లేదు. జీవితాన్ని సరళం చేసుకొని సరైన మార్గంలో నడవాల్సిందే మీరు. మళ్ళీ చెబుతున్నాము, జీవించి ఉండాలంటే మెరుగ్గా ఉండాలి, మారాలి. సన్మార్గంలో నడవాలి. మెరుగ్గా ఉండేలాగా మనం మారాలి, సరైన మార్గంలో నడవాలి అంటున్నారు. అప్పుడే కాదండి, ఇప్పుడైనా కూడా ఇప్పుడున్న ఎర్త్ వైబ్రేషన్స్‌కి మనము మ్యాచ్ అవ్వాలన్నా కూడా మనము సరిగ్గా సన్మార్గంలో నడవాల్సిందే. మనము మెరుగైన జీవితాన్ని గడపాల్సిందే. నెక్స్ట్ ప్రశ్న, అక్షం మారే సమయంలో మానవులకు మార్గదర్శకత్వం, సాయం ఎలా లభిస్తాయి? ఉన్నత ఆవరణలో ఉన్న వ్యక్తులు రక్షింపబడతారు. ప్రమాదకరమైన ప్రదేశాల్లో చిక్కుకున్న సదాత్మలను ఖాళీ చేయించడానికి యూఎఫ్ఓలు బరువులేని దూలాలు పంపుతాయి. ఈ దూలాలు చూసి అందరూ భయపడతారు కానీ ఉన్నత ఆవరణలో ఉన్న సదాత్మలకు వీటిని చూడగానే తామేం చేయాలో తెలుస్తుంది. సదాత్మలు శిథిలాల కింద ఉండి మానవ కంటికి కనిపించకపోయినా వారిని చూసి రక్షించడం జరుగుతుంది. ఈ ఆత్మలను దూలాల వైపు మళ్లించుతారు. అవి వాటిని అంతరిక్ష నౌకలోకి చేరుస్తాయి. ఇక్కడ యుఎఫ్ఓ అంతరిక్ష నౌకలంటే ఉన్నత ఆవరణలలో లేనివారు, చెడు స్పందనలు ఉన్నవారు ఈ దూలాలు చూసి భయపడతారు. వీటిని స్పృశించను కూడా లేరు. వెళ్ళాలనుకున్నా వీటి లోపలికి వెళ్ళలేరు. అంతరిక్ష నౌకలోనికి చేరిన తర్వాత వారికి బ్రతికి ఉండే నైపుణ్యాలు నేర్పిస్తారు. తర్వాత సముద్రంలో ఏర్పడిన దీవుల్లోనికి వారిని చేరుస్తారు. మనుషులు ఎదుర్కొనే అత్యంత కష్టమైన పరీక్షల్లో ఇది ఒకటి. దీనికి అక్షం మార్పుకు ముందు, తర్వాత ఎంతో శక్తి, సానుకూల దృక్పథం అనేది అవసరం. త్వరగా మెరుగైన స్థితికి రమ్మని ఎందుకు చెప్తున్నామో ఇప్పుడు మీకు అర్థమైందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రశ్న, అక్షం మారిన తర్వాత ఒక కుటుంబం కలిసే ఉంటుందా? సమాధానం, ప్రతి వ్యక్తి ఎంత మంచివారు అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. అక్షం మారినప్పుడు మీ ఆవరణలోనే పరిగణలోనికి తీసుకునడం జరుగుతుంది. మీ ఆవరణనే పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది అక్షం మారినప్పుడు. మీ ఆవరణను బట్టి మీరు కుటుంబంతో కలిసి ఉండటమో, విడిగా ఉండటమో జరుగుతుంది. ఇక్కడ ఆవరణ అంటే ఏంటంటే మనం చనిపోయిన తర్వాత ఏ ఆవరణకి వెళ్తామో అనేది మన స్థితిని బట్టి ఉంటుంది కదా! అప్పుడు అక్షం మారినప్పుడు కూడా మీ ఆవరణనే మేము పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మీ ఆవరణను బట్టి మీరు కుటుంబంతో కలిసి ఉండడమా లేదా విడిగా ఉండడమా అనేది జరుగుతుంది అంటున్నారు. నెక్స్ట్ ప్రశ్న, గర్భవతి అయిన స్త్రీకి చెడు స్పందనలు ఉండి ఆమె గర్భంలోని బిడ్డ సదాత్మ అయితే వారికేం జరుగుతుంది? తల్లేమో చెడు స్పందనలు కలిగి ఉంది. కడుపులో ఉన్న బిడ్డ మాత్రము సదాత్మ. అయితే మరి వారి పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నకి, అక్షం మారే సమయంలో ఏ సదాత్మ కూడా పాపాత్మురాలైన తల్లి ద్వారా మళ్ళీ పునర్జన్మ తీసుకోదు అంటున్నారు సమాధానం. ఇదండి
ఈ అక్షం మార్పు గురించిన ఆహ్, క్వెషన్స్. దీని తర్వాత ఈ వీళ్ళు స్వయం విశ్లేషణ పత్రం అని ఒకటిచ్చారు. నేనది గ్రూప్‌లో పెట్టాను. ఏమంటున్నారు ఈ పత్రము గురించి అంటే, ఇక్కడ మేము స్వయం విశ్లేషణ పత్రం ఇచ్చాము. ఒక మనిషిలో ఉండటానికి అవకాశమున్న అన్ని వ్యతిరేక ఆత్మ లక్షణాలను ఈ పట్టికలో మేమిచ్చాము. మనిషిలాగా మారాలంటే ఏ లక్షణాలు మారాలో తెలియాలి మీకు. ఒక మనిషిలాగా మారడానికే ఎట్లాంటి లక్షణాలు ఉండాలో మీ లోపల మీరు ఏవి మార్చుకోవాలో మీకు తెలియాలి అంటున్నారు. అందుకని ఈ పట్టికను చూడండి. నిజాయితీగా మీకు వర్తించే లక్షణానికి టిక్ చేయండి. నిజాయితీగా ఈ పట్టికలో ఉన్న మీకు వర్తించే లక్షణాన్ని మీరు టిక్ చేసుకోండి. రోజు రాత్రికి విశ్లేషించుకోండి. ఆ రోజు మీలో ఏ లక్షణం కనిపించిందో దానిని టిక్ పెట్టాలి. మీ పట్ల మీరు కఠినంగా ఉండాలని కాదు మా ఉద్దేశ్యం. మీ పట్ల మీరు కఠినంగా ఉండాలని కాదు మా ఉద్దేశము. మీ ఆత్మను సున్నితమైన సున్నితమైన దృష్టితో, వినయపూర్వకమైన మనసుతో చూడమని. మీ యొక్క ఆత్మ లక్షణాన్ని సునిశితంగా గా సు డీప్‌గా మీ ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోవాలని, వినయపూర్వకమైన మనసుతో మీరు చూడగలగాలని మేము ఇది మీకిస్తున్నామంటున్నారు. మీ ఆత్మపై అవగాహన అనే వెలుగును ప్రసరింపజేసుకొనడం, ఈ వెలుగులో ప్రతికూలతను మాయం చేసుకొనడం ఇది. ఈ మొదట్లో ఈ ప్రక్రియ కొంచెం కష్టంగా అనిపించినా, కాలక్రమంలో దీనివల్ల మీకు ఉపశమనం లభిస్తుందని నమ్మండి దయచేసి అంటున్నారు. మీలో ఉన్న మంచిని వినయంగా అంగీకరించడం కూడా ముఖ్యమే. అంటే మీ ఆత్మకున్న సానుకూల లక్షణాలను మీరు తెలుసుకోవాలి. వాటి నుంచి శక్తిని పొందాలి. వాటిని ఉపయోగించి ప్రతికూల లక్షణాలను వదిలిపెట్టాలి. కానీ మంచి లక్షణాలను చూసి గర్వపడకండి. గొప్పగా భావించుకోవద్దు మీ గురించి మీరు. కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి. మన లోపలున్న మంచి లక్షణాలను, చెడు లక్షణాలను రెండింటిని మీరు గుర్తించండి. చెడు లక్షణాలను మీకున్న మంచి లక్షణాలతో దాన్ని రీప్లేస్ చేయండి. ఈ మంచి లక్షణంతో ఆ చెడు లక్షణాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకోసమే ప్రతి రోజులో మీకు ఎట్లాంటి లక్షణాలు ఇందులో ఉన్నవి, మీరు ఆ రోజులో మీకొస్తున్నాయి అనేది రాత్రి పడుకునే ముందు చెక్ చేసుకొని టిక్ చేసుకోండి. దీనివల్ల మనకు అవేర్‌నెస్ అనేది పెరుగుతుంది. ఎరుకతో మన యొక్క గుణాలను మనము చూసుకోవడం అనేది మనకు పెరుగుతుంది అనేది చెప్తున్నారు. మొదటిది ఏంటి అంటే ప్రతీకారం. ఇందులో మొదటి లక్షణం ప్రతీకారం. రెండవది గర్వం. మూడోది మానసిక శారీరకమైన మానసిక దూషణ. అంటే తనను తాను గాని, ఇతరులని గాని దూషించడం అన్నట్టు. ఇంకా నాలుగోది తన మీద తాను జాలిపడటం. నాకింత కష్టం బాధుంది. నేను నేను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నా. హ్మ్. ఇట్లాంటియన్నీ ఆహ్, మన మీద మనం జాలిపడడం అనేది ఇట్లాంటి లక్షణాల కిందకొస్తుంది. ఇంకా ఐదోదొచ్చేసి స్వార్థం. మొత్తం 51 లక్షణాలు ఇచ్చారండి ఇందులో. ఐదోది స్వార్థం. ఆరోది డాంబికాలు పలకడం. అంటే ఏంటి? ఆడంబరంగా మాట్లాడడం. గర్వంగా తనకు తానే గొప్పగా చూపించుకునేలా మాటలు మాట్లాడడం అన్నట్టు. షో ఆఫ్ చేయడం. డాంబికాలు పలకడం అంటే. ఇంకా దాని తర్వాత కపటం, మోసగించటం. అంటే నిజం కాకుండా అంటే మనం ఇట్లా లోపల ఒక ఉద్దేశ్యం ఉంటుంది. బయటికి మాత్రం మనం ఇంకోలా ప్రవర్తిస్తాం. వాళ్ళ ముందు అట్లా నటిస్తూ ఉంటామన్నట్టు. దాన్ని కపటం, మోసం చేయడము అనేది అంటారు. దీని తర్వాత స్వాధీనతా భావం. అంటే పొసెసివ్‌నెస్ అంటే ఈ స్వాధీనతా భావం అంటే మనము అతి పట్టుదల, అతిగా తన ఏదైనా తనదే అని భావించడం అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే నేనెవరినైనా ఇష్టపడ్డాననుకోండి, నేనెవరినైనా ప్రేమించితే, వాళ్ళ ప్రేమ నేనే పొందాలి. ఇంక వాళ్ళు ఎవ్వరితో మాట్లాడగూడదు, ఎవ్వరితో సంతోషంగా ఉండగూడదు. నాతోటే ఉండాలి. నా వరకే ఆ ప్రేముండాలనేది ఈ పొసెసివ్‌నెస్ స్వాధీనతా భావం. దాని తర్వాత ఉత్సుకత. ఈ ఉత్సుకత అంటే ఏంటంటే ఈగర్‌నెస్. అతిగా అతిగా ఆసక్తి చూపించడం. అంటే వేరే వాళ్ళ విషయాలలో అనవసరంగా తలదూర్చడం అన్నట్టు. జోక్యం చేసుకోవడం. ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోవడం. ఇతరుల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నించడం అన్నట్టు ఈ ఉత్సుకత అంటే.
న్ దాని తర్వాత వదంతులు ప్రచారం చేయడం. మనకు తెలుసు ఇంకా కా మనకు అక్కడ జరిగిందొకటైతే దానికి ఇంకో 2 మనం యాడ్ చేసి ప్రచారం చేయడం. ఉన్నవి లేనివి ప్రచారం చేయడం. ఇంకా 11 ప్రతికూలంగా ఉండటం. అంటే నెగెటివ్‌గా ఆలోచనలు నెగెటివ్‌గా పనులు చేయడం గానీ, నెగెటివ్‌గా ఆలోచించడం గానీ, ప్రతికూలంగా ఉండటం. ఇంకా 12 భౌతిక దృక్పథం. అంటే మెటీరియల్ థింగ్స్ అన్నట్టు ఎంతసేపు జీవితాన్ని డబ్బు, వస్తువులు, సౌకర్యాలు వీటి కోణంలోనే చూడ్డం అన్నట్టు. ఇంకా ఇవి తప్ప మనము వేరే దృష్టితో లేకుండా ఉండడం ఈ భౌతిక దృక్పథము అనే దాని కిందకొస్తుంది. నెక్స్ట్ 13 పిరికితనం. నిశ్శబ్దంగా మాట్లాడటము. అంటే నిశ్శబ్దంగా మాట్లాడే ధైర్యం కూడా లేకుండా ఉండడం పిరికితనం. ఇంకా క్రమశిక్షణ రాహిత్యం. మనకు తెలుసు డిసిప్లిన్ లేకుండా ఉండడం. ఇంకా దీని తర్వాత సోమరితనం, లేజీనెస్. తర్వాత నసపెట్టడం 16ది నసపెట్టడం. అంటే చిరాకు తెప్పించడం అన్నట్టు. ఇరిటేట్ చేయడం ఎంతసేపు ఇరిటేట్ చేసే పనులు చేయడం అన్నట్టు. ఈ నసపెట్టడం అంటే. దాని తర్వాత ఆహ్ మొండితనం. తెలుసు మనందరికీ మొండితనం. నేనన్నదే కావాలి అంతే. మొండితనం. 18ది సమయపాలన లేకపోవడం. అంటే టైమ్ పంక్చువాలిటీ. పంక్చువల్‌గా పనులు చేయకపోవడం. ఒక ప్రోగ్రామ్ ఉంది. మనం ఆ టైంకి అక్కడికెళ్ళాలి అనంటే, ప్రోగ్రామ్ మధ్యలో ఎప్పుడో ఎళ్ళడం. ఒకటి అనుకున్నామంటే ఆ సమయానికి చేయలేకపోవడం అన్నట్టు. దీనివల్ల ఏమవుతుంది? ఇతరుల సమయం కూడా మనం వ్యర్థం చేస్తా ఉంటారు. సమయపాలన లేకపోవడం వల్ల. 19ది ప్రచారం కోసం దానం చేయడం. 20ది అసూయ. ఇంకా అంటే ఈ అసూయ అంటే మనకు తెలుసు. వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర లేదు అని మనసులో కలిగే అసంతృప్తి అన్నట్టు. ఈ అసంతృప్తితో వేరే వాళ్ళకుంది, అయ్యో! నా దగ్గర లేదు అని ఈ అసంతృప్తి భావన, అసంతృప్తి ప్లస్ బాధ ఈక్వల్ టు అసూయ. ఇతరులు సంతోషంగా ఉండడం చూసి మనము తట్టుకోలేని స్థితి. ఇంకా నెక్స్ట్ అబద్ధాలాడడం. దాని తర్వాత ద్వేషం. ఇంకా 23ది కోపం. 24ది విసుగు. అంటే చేసే పనుల మీద ఆసక్తి లేకుండా చేయడం అన్నట్టు. బోర్‌గా ఫీల్ అవ్వడం. దీనివల్ల ఈ అలసటగా, బోర్‌గా, ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం. ఈ విసుగు. దీని తర్వాత 25ది హిపోక్రసీ. అంటే కపటత్వం. మనసులో ఒకటుండి బయటికి మరోలా నటించడం అన్నట్టు. నిజాయితీగా ఉండాలని అంటే వ్యక్తి ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే, ఒక వ్యక్తి నిజాయితీగా ఉండాలి అని చెప్తారు. కానీ వాళ్ళు మాత్రం అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి. అంటే వాళ్ళు చెప్పేదొకటి, చేసేదొకటన్నట్టు. ఇంకా దాన్ని హిపోక్రసీ అంటారండి. ఇంకా 26ది దురుసుతనం. ర్యాష్‌గా ఉండడం. ఇంకా 27ది వ్యాకులత లేదా డిప్రెషన్. అంటే మనసులో ఎంతసేపు టెన్షను, ఆందోళన, మనసు శాంతంగా లేకుండా ఉండడము, ఇవన్నీ వ్యాకులత కిందకి తీసుకోవచ్చు మనము. దాని తర్వాత 28ది ఎప్పుడూ ఫిర్యాదులు చేయడం, గొనుక్కోవడం. కంప్లెయింట్స్ 24 గంటలు ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఆ వ్యక్తి లోపల మంచి, చెడు 2 ఉంటాయి. కానీ మనం ఎంతసేపు వాళ్ళని చూసి వాళ్ళు చేసే ఆహ్, పనులలో నెగెటివ్‌నే చూసి కంప్లెయింట్లు చేయడం, గొనుక్కోవడం. 29ది దురాశ. అంటే మితిమీరిన ఆశపడడం. 30ది అసహనం. సహనం లేకుండా ఉండడం. 31ది ఇతరులపై ద్వేషం పెంచుకోవడం. ఇంకా నెక్స్ట్ 32ది చెడును ఎంకరేజ్ చేయడం, ప్రోత్సహించడం. 33ది బాధ్యత అంటే విధులను ఎగ్గొట్టడం. బాధ్యత చేయాల్సిన కుటుంబంలో ఉండే బాధ్యతలు గానీ, మన పట్ల మనకున్న బాధ్యతలను గానీ, అవి చెయ్యకుండా బాధ్యతలను విస్మరించడం అన్నట్టు. ఇంకా నెక్స్ట్ 34ది హేళన. జోక్‌గా మాట్లాడుతున్నా నేను అంటూ ఉంటారు. దాంట్లో ఉందేంటి అంటే హేళన చేయడమే. అది అట్లా మాట్లాడే విధానం అనేది హేళన కిందకే వస్తుంది. ఇంకా 35ది తప్పు చేయాలనే ప్రలోభం. అంటే ఏంటండి ఇక్కడ? తప్పు చేయాలనే ప్రలోభం అంటే తెలుసు వాళ్ళకి. ఇది తప్పు, ఇది చేయకూడదు అని తెలుసు. కానీ ఆ తెలిసిన తప్పు పట్లనే వాళ్ళు ఆకర్షితులైతారు. తప్పని తెలిసినా గూడా వాళ్ళకి చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఆహ్
ఆధిపత్యం చెలాయించడం, డామినేట్ చేయడం, ఎంతసేపు అధికారం చూపించడం. 37వది అనవసరంగా వాదించడం. అవసరం లేకపోయినా కూడా ఆ విషయాన్ని పట్టుకొని నా నా మాటే కరెక్ట్ అని చెప్పేసి వాదించడం. 38వది పోట్లాడడం. 39వది బాధపడడం. 40వది మీ తప్పులకు ఇతరులను నిందించడం. నీ వల్లనే జరిగింది ఇది. అదే నువ్వు అట్లా అనకపోయి ఉంటే నేను చేసేదాన్ని కాదు. ఇది ఇతరులను మనం నిందించడం కిందికొస్తుంది. 41వది కోపాన్ని ఇంకెవరిపైనో చూపించడం. ఇంకా నెక్స్ట్ చెప్పే దానిని ఆచరించకపోవడం. 43వది ఉద్దేశపూర్వకంగా ఎవరినైనా తప్పుదారి పట్టించడం. 44వది ఎవరినైనా నొప్పించడం, బాధ పెట్టడం ఎవరినైనా, ఏ రకంగానైనా. తర్వాత 45వది ఇతరులను బాధించి సంతోషపడడం. వాళ్ళు బాధపడితే మనము సంతోషించడం. 46వది తాహతను మించి జీవించడం. అంటే మన లిమిట్స్ మనం తెలుసుకోకుండా మితిమీరి ఆడంబరంగా కనిపించడానికి తాహతను మించి జీవించడం. 47వది పిసినారితనం. ఇది కూడా అవలక్షణంగానే చెప్తున్నారు. నెక్స్ట్ 48వది తప్పు నిర్ణయాలు తప్పుగా తీసుకోవడం. ఇంకా 49వది ప్రార్థన చేయకపోవడం, ధ్యానం చేయకపోవడం, ప్రార్థన చేయకపోవడం. 50వది మానసికంగా, శారీరకంగా మిమ్మల్ని మీరు నియంత్రించుకొనలేకపోవడం. ఫిజికల్‌గానైనా, మెంటల్‌గానైనా కూడా మనం మన ఆలోచనలు గానీ, మన తినే అలవాట్లు గానీ, మాట్లాడే విధానం గానీ మన కంట్రోల్‌లో లేకపోవడం. దానికి నచ్చినట్టుగా అది చేసేసేలాగా మనం వదిలేయడం. ఇంకా చివరిదండి మోసగించడం. వేరే వాళ్ళని మోసగించడం. కింద వీళ్ళు సూచనలు అని చెప్పి ప్రతిరోజు రాత్రి మీ దైనందిన జీవితాన్ని అంచనా వేసుకొని మళ్ళీ తప్పులు చేయకూడదని మిమ్మల్ని మీరు తీర్మానించుకోండి. మీతో మీరు నిజాయితీగా ఉండండి. ఈ లక్షణాలన్నీ ఒక రోజులో మనకు ఎన్ని లక్షణాలు మన లోపల ఇవి వస్తున్నాయి అనేది మనం చెక్ చేసుకోండి. మీ పట్ల మీరు నిజాయితీగా ఉండండి అని చెప్పి చెప్తున్నారండి. ఇంకా చివరిగా ఖుర్షీద్, రుమి అంటే భార్యాభర్తలు ఇద్దరు ఖుర్షీద్, రుమి భావనగిరి గారితో ముఖాముఖి అని చెప్పి ఆమె ఇంటర్వ్యూ. మొదటి ప్రశ్న, జనానికి సాయం చేయటం ఎలా మొదలుపెట్టారు మీరు అని ప్రశ్న. ఆవిడ చెప్తున్నారు, మా అబ్బాయిలు చనిపోయిన తర్వాత నేను, నా భర్త చాలా వేదన చెందాం. ఎలా జీవిస్తామో మాకసలు ఎలా జీవించాలో మాకు అర్థం కాలేదు. మా అబ్బాయిలు మాతో మాట్లాడుతూ ఆశ, ధైర్యాలు, సందేశాలను ఇస్తూ, ఆశని, ధైర్యాన్ని ఇస్తూ, సందేశాలను కూడా ఇస్తూ మాకు సహాయం చేశారు. తర్వాత కాలంలో అప్రయత్న లేఖనంతో అంటే ఆటో రైటింగ్ అనే నైపుణ్యం ద్వారా వచ్చిన తర్వాత ఆ నైపుణ్యం వచ్చిన తర్వాత వాళ్ళు మాతో భూలోకంలోని వారికి మీ ఇద్దరి ద్వారా ఆత్మలోకం నుంచి సహాయం చెయ్యటమే మా ధ్యేయం అని చెప్పారు. ఇంకా ఇట్లా మేము సహాయం చేయడం అనేది మొదలైంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న, మీ అబ్బాయిల సందేశాలు అందుకున్నప్పుడు మొదటిసారి మీకు ఎట్లా అనిపించింది? మీరు ఎట్లా ప్రతిస్పందించారు? ఇంకా సైకిక్ అంటే మనస్సంబంధ విషయాల్లో మీకు నమ్మకం ఉందా? ఈ సైకిక్‌కి అంటే మనకుండే ఒక్కో ప్రతిభలు ఉంటాయి కదా! ఈ ఈ వీటి పైన మీకు నమ్మకం ఉందా? ఉండి జరిగిందా? మీకు నమ్మకం అంతకుముందు లేకుండేనా? అనేది వీళ్ళ ప్రశ్న. ఈ ఆటో రైటింగు ఇట్లాంటివి. వాళ్ళు ఏమంటున్నారంటే, "మేమెంతో సంతోషించాము. మేము సైకిక్ విషయాలను నమ్ముతాం." వాళ్ళు చనిపోక ముందు విస్పి, నేను చనిపోయిన తర్వాత జీవితం గురించి, పునర్జన్మ గురించి చర్చించుకునేవాళ్ళం. అంటే వాళ్ళు చనిపోక ముందే, చనిపోయిన తర్వాత జీవితం ఎట్లుంటుంది అని వాళ్ళు తల్లి, కొడుకులు మాట్లాడుకునేవాళ్ళట. విస్పి, నేను చనిపోయిన తర్వాత జీవితం గురించి, పునర్జన్మల గురించి మేము చర్చించుకునేవాళ్ళం. నాకు 7 ఏళ్ల వయసు నుంచి ఈ రకమైన జ్ఞానానికి సంబంధించిన తపన నా లోపల ఉంది. ఈ తపన అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానం నేర్చుకోవాలంటే మనకు కావాల్సింది అదే. ఆ తపన ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఈనాటికి నేను మర్చిపోలేని అనుభవము ఒకటి ఉంది నాకు అని చెప్తున్నారు. కొందరు బంధువులతో కలిసి నేను పిల్లలు రుమి ఎక్కడికో వెళ్తున్నాం. ఏదో ప్లేస్‌కి మేము కొంతమంది బంధువులము, మా పిల్లలు, రుమి మేమందరం కలిసి ఎక్కడికో వెళ్తున్నాం. ప్రయాణించేటప్పుడు ఎప్పుడు కూడా మిఠాయిలు తీసుకెళ్తాను నేను. ఈసారి మిఠాయిలు తేవడం మర్చిపోయాను. అందుకని కార్ ఆపి
కొన్ని మిఠాయిలు తీసుకోమని రుమికి చెప్పాను. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు స్వీట్స్ తీసుకెళ్ళడం అలవాటు. అప్పుడు ఆ రోజు వెళ్ళేటప్పుడు నేను మర్చిపోయాను. రుమికి అంటే చెప్పారంట కార్ ఆపి తీసుకోమని, స్వీట్స్ తీసుకోమని. అప్పుడు ఏడుస్తున్న అప్పుడు ఏడుస్తున్న ఎద్దునొక దానిని చూశాను నేను. ఎద్దు ముఖం నిండా కన్నీళ్లతో నిలబడి ఉంది. ఇలా ఎందుకు చేస్తోంది? అదేమైనా బాధపడుతోందా అని అనుకున్నాను. ఎద్దు నా వైపు తల తిప్పి తన దవడను నా చెయ్యి దవడను నా చెయ్యి పెట్టిన కారు కిటికీకి ఆనించి నా వైపు చూసింది. చూడండి అసలు ఆమె అంతకు ముందు నుంచే అంటే ఆమె ఆ స్థితిలో ఉంది. ఒక ఎద్దు ఏడిచేది గమనించిందంట ఆవిడ. మనిషిని ఏడ్చేదే గమనించేవాళ్ళు లేరు. ఆవిడ ఎద్దు ఏడ్చేది గమనించిందంట. ఆహ్, అది తన దవడను నా చెయ్యి పెట్టిన కారు కిటికీకి ఆనించి నా వైపు చూసింది. నేనెందుకు బాధపడుతున్నానో నీకు తెలుసు. నేనెంతో కష్టపడుతున్నాను అని చెప్పాలనుకున్నట్లుగా ఆవిడ కనిపించిందంట. ఆ క్షణంలో రుమి పిల్లలు, చుట్టాలు వచ్చారు. ఎద్దుతో నేను మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయారు. వ్యతిరేక ఆత్మలు త్వరగా ప్రగతి సాధించడానికి భూలోకంలో బరువులు మోసే పశువుల్లా జన్మిస్తాయని విస్పీ నాతో చెప్పాడు. ఈ అనుభవం ద్వారా బరువులు మోసే పశువులు ఎంతో బాధను అనుభవిస్తాయని నేను తెలుసుకున్నాను. కానీ చాలా కాలం తర్వాత గాని నేను దీనిని గుర్తించలేకపోయాను. ఆవిడ అంతకుముందు చూసింది. అది ఏడ్చేది చూసింది, బాధపడేది చూసింది కానీ, అప్పుడు ఆవిడకి ఈ జ్ఞానం లేదు కాబట్టి ఆమెకప్పుడు అర్థం కాలేదు. కానీ ఆవిడ చూసిన ఆ విషయము తర్వాత వాళ్ళ అబ్బాయి బరువులు మోసే జంతువుల్లాగా వాళ్ళు ఆ కర్మను అనుభవిస్తారు అని చెప్పిన తర్వాత, అప్పుడు వాళ్ళు అంత కష్టాన్ని అనుభవిస్తున్నారనేది నాకు అర్థమైంది అంటున్నారు. ఇంకా ప్రశ్న నెక్స్టు అబ్బాయిలు చనిపోయిన నెల తర్వాత మీకెలా అనిపించింది? విస్పీ మీ బాధను, దుఃఖాన్ని ఎలా పోగొట్టాడు? వాళ్ళతో మాట్లాడుతున్నానని మీరెలా నమ్మారు? అంటే వాళ్ళు మీ పిల్లలేనా? ఇంకెవరైనానా అయ్యుండొచ్చు కదా! అసలు మీరు మీ పిల్లలతోనే మాట్లాడుతున్నాను అని చెప్పేసి మీరెలా నమ్మారు? అబ్బాయిలు చనిపోయిన తర్వాత నెల తర్వాత మీకెట్లా అనిపించింది అనేది ప్రశ్న. సమాధానం మీతో మాట్లాడుతున్నప్పుడు తనకు మాత్రమే తెలిసిన సంగతులు విస్పీ చెప్పాడు. సారీ. మాతో మాట్లాడుతున్నప్పుడు తన తనకు మాత్రమే తెలిసిన అంటే ఆ పిల్లలకి ఈ తల్లిదండ్రులకు మాత్రమే తెలిసిన విషయాలను ఆ పిల్లలు చెప్పారు. కొత్త కొత్త వారి పేర్లు చెప్పి వారిని పిలిచి వారికి కొన్ని సందేశాలు ఇవ్వమని కూడా చెప్పారు. మాకు పూర్తిగా తెలియని కొత్త వారిని కనుక్కొని ఇవ్వమన్న సందేశాలు మేము వారికి అందజేశాం. వీళ్ళకి తెలీదు వాళ్ళు. కానీ విస్పీ రతులు మాత్రము వాళ్ళు పలానా చోట ఉంటారు అని చెప్పేసి వాళ్ళ పేర్లు చెప్పి మరి వాళ్ళకి ఈ మెసేజ్ ఇవ్వమని ఈ విస్పీ రతులు చెప్పారట. వాళ్ళకి మేము అట్లా అందజేశామంటున్నారు. వీళ్ళు నిజంగానే ఉన్నారనే దానికి రుజువిది. అంటే ఆ కొత్త వాళ్ళు తెలియని వాళ్ళ దగ్గరికెళ్ళి ఆ విషయం చెప్పినప్పుడు, వాళ్ళు నిజమే అని ఆ విషయాన్ని అంగీకరించినప్పుడు, ఓకే. వీళ్ళు నిజంగానే ఉన్నారు అనేది మాకర్థమైంది. ఇంకా ఎవరికీ తెలియని మా పిల్లలకు మాకే తెలిసిన విషయాలు కూడా వాళ్ళు చెప్పినప్పుడు మాట్లాడేది మా పిల్లలే అని మేము గుర్తించామంటున్నారు. విస్పీ సందేశాలు సరిగ్గానే ఉన్నాయి. మేము దుఃఖిస్తున్నప్పుడు మా అబ్బాయిలు జోక్స్ చెప్పి మమ్మల్ని నవ్వించారు. మా జీవితాలు సంతోషంగా ఎలా గడపాలో చూపించారు. మమ్మల్ని నవ్వించి, మార్గం చూపి ఎలా చెయ్యాలో కూడా చెప్పారు. చూడండి. వాళ్ళు శరీరంతో లేకపోయినా కూడా ఈ ఆటో రైటింగ్ ద్వారా వాళ్ళు మాట్లాడుతూ ఆహ్, వాళ్ళు ఈ తల్లిదండ్రులు బాధపడుతున్నప్పుడు జోక్స్ చెప్పి నవ్వించేవాళ్ళంట. చనిపోయిన వారిని ఎందుకు విసిగిస్తున్నారని మిమ్మల్ని తరచుగా జనం అడిగేవారా అని ప్రశ్న అండి. ఆవిడ చెప్తున్నారు అడిగేవారు. చాలా తరచుగానే అడిగేవారు ఈ ప్రశ్నని. మాట్లాడడం ద్వారా వారి ప్రగతిని అడ్డుకుంటున్నామని, వారికి హాని చేస్తున్నామా అని, ఏ రకంగానైనా వారి ప్రగతిని ఆపుతున్నామా అని నేను విస్పీని ఎప్పుడూ అడిగేదాన్ని. ఒకవేళ అలా జరిగితే మాకెంత ఇష్టమున్నా వారితో మేము మాట్లాడటం మానివేసేవాళ్ళం. విస్పీ ఇలా చెప్పాడు. మనం మాట్లాడుకోవడం ద్వారా మేమందరం త్వరగా ప్రగతిని సాధిస్తాం. ఎందుకంటే సెకండ్లలోనే మేము మీకు మార్గదర్శకం చేయగలం. మేమెలాగైనా మీకు సాయం చెయ్యాలి.
వినడానికి మీకు రోజులు, నెలలు పట్టవచ్చు మామూలుగా అయితే. అయినా మీరు సరైంది చేయకపోవచ్చు. కానీ ఇలా ఇద్దరం మాట్లాడుకోవడం వల్ల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వారి ప్రగతికి ఏది హాని చెయ్యదని హామీ ఇచ్చాడు. అంటే మేము ఇట్లా మాట్లాడడం వల్ల ఏమైనా మీ గ్రోత్ ఆగిపోతుందా అని వీళ్ళందరూ అడిగే ప్రశ్నలకి మేము అడిగినప్పుడు విస్పీ చెప్పాడు, "అట్లా ఎప్పుడు లేదు. మేము మీకు సహాయం చేయడం వల్ల మామూలుగా అయితే మేము ఈ సహాయం ప్రక్రియ అనేది నెలలు, రోజులు పడతాయి. అప్పటికి కూడా మీరు సరిగ్గా మేమిచ్చిన మెసేజ్‌ని తీసుకోలేరు. కానీ దీనివల్ల సెకండ్‌లలో మేము మీకు మెసేజెస్ ఇవ్వగలుగుతున్నాము. దీనివల్ల ఇద్దరం ప్రగతి సాధిస్తున్నాము" అని విస్పీ చెప్పాడు అంటున్నారు. తను చెప్పింది నమ్మి నేను వాళ్ళతో మాట్లాడడం కొనసాగించాను. భూలోకంలోనే త్వరగా, సులభంగా, ఆధ్యాత్మికంగా ఎదగమని, ఇక్కడ మేమెలా జీవిస్తామో దానిపై దానిపై అది ఆధారపడి ఉంటుందని కూడా చెప్పాడు. అంటే మనమిక్కడ భూలోకంలో మనం ఎట్లా జీవిస్తున్నాము అనే దాన్ని బట్టి మనం శరీరం వదిలేసిన తర్వాత మన ఆత్మలోక స్థితి అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఇక్కడే మన లోపలున్న అవలక్షణాలను మనం గుర్తించి వాటిని పాజిటివ్‌గా మనము ప్రాక్టీస్ చేయగలిగితే మనము ఉన్నత లోకంలోకి మంచి మంచి ఆవరణలోకి మనం వెళ్ళగలుగుతాము అనేది వాళ్ళు చెప్పింది అంటున్నారు. నెక్స్ట్ ప్రశ్న, ఇతరుల కోసం సందేశాలు తీసుకొనడం మీకెలా అనిపించింది? ఇది చాలా పెద్ద బాధ్యత కదా! వేరే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ లైఫ్‌కి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు తీసుకోవడం అనేది మీకెట్లా అనిపిచ్చింది తీసుకున్నప్పుడు? ఇది చాలా పెద్ద బాధ్యత కదా! అంటే నిజమే. ఆవిడ చెప్తున్నారు. అందుకనే వ్యక్తులకు సాయం చెయ్యాలంటే మరింత ఎక్కువ ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించడం అనేది అవసరం. మొదట్లో ఎవరికైనా తప్పు సందేశాన్ని ఇస్తున్నామేమో అని చాలా భయపడేదాన్ని. కొందరు నేనిచ్చిన సందేశాలను నమ్మేవారు కాదు. నా మాట వినేవారు కూడా కాదు. తర్వాత నా సందేశాలు విననందుకు పశ్చాత్తాపం చెందేవారు. దీనితో నేనిచ్చే సందేశాలు ఖచ్చితమైనవేనని రుజువైంది. మొదట్లో విస్పీ కలాన్ని కదిపేవాడు. అంటే పెన్నును కదిపేవాడు. కొంతకాలం తర్వాత నా పరిస్థితి మెరుగైంది. టెలిపతి ద్వారా సందేశాలను గ్రహించడం తెలుసుకున్నాను. ఇప్పుడు అవి నాకు మనసులోనే వినబడుతున్నాయి. అంటే ఫస్టేమో ఆటో రైటింగ్ ద్వారా ఆవిడ ఒక పెన్ను పేపరు పెట్టుకొని ఆహ్, పేపర్ పైన పెన్నుని పట్టుకుంటే వాళ్ళే వచ్చి రాస్తారు. చిన్నగా ఫస్టు అసలు పెన్ను ఒక పిచ్చి గీతల్లాగా నేను మీకు చూపిచ్చాను గుర్తుందో లేదో. పిచ్చి గీతల్లాగా వస్తాయి కొన్ని రోజులు. దాని తర్వాత అప్పుడప్పుడే అక్షరాలు నేర్చుకున్న పిల్లలు రాస్తే ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. దాని తర్వాత నీట్‌గా మనం మామూలుగా రాస్తే అర్థమయ్యేలాగా వస్తాయి. అది ఆటో రైటింగ్. కొన్ని రోజులు అట్లా వచ్చిందంట. తర్వాత టెలిపతి ద్వారానే సందేశాలు గ్రహించడం ఆమె నేర్చుకుంది. టెలిపతి అనంటే మనకు ఆటోమేటిక్‌గా మాటలు తెలిసిపోతాయి. ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలు మనకు తెలిసిపోతా ఉంటాయి. దానికి భాష ఏం సంబంధం లేదు. మనసులోనే మనకు తెలిసిపోతూ ఉంటాయి. దాన్నే టెలిపతి అంటారు. ఇంకా నెక్స్ట్ ప్రశ్న, ఒక వ్యక్తి మంచివాడా, చెడ్డవాడా అని నిర్ణయించడానికి, తీర్పు చెప్పడానికి మనమెవరం? అనేది ప్రశ్న అండి. అంటే మంచివాడా, చెడ్డవాడా అని నిర్ణయించడానికి, వాళ్ళ పైన తీర్పులు చెప్పడానికి మనమెవరము అనే దాన్ని ఈవిడ కంటిన్యూయేషన్‌గా ఏమంటున్నారంటే, ఇక్కడ తీర్పు అనే పదాన్ని వాడకూడదు. అంటే వాళ్ళిచ్చిన మెసేజెస్ కొన్నిసార్లు విస్పీరతులు పలానా వ్యక్తులు వాళ్ళు సరికారు, మీరు వాళ్ళకి దూరంగా ఉండండి అని ఇట్లాంటి మెసేజెస్ కూడా మేమిచ్చాము అని అన్నారు కదా! అయితే వాళ్ళు మంచివారా, చెడ్డవారా అని తీర్పు చెప్పడానికి మనమెవరము అని ప్రశ్న అడుగుతున్నారు. సమాధానంగా తీర్పు అనే పదాన్ని ఇక్కడ వాడకండి. ఆవిడ చెప్తున్నారు, వాడకండి తీర్పు అనే పదాన్ని. నేనెవరిపైన తీర్పు చెప్పడం లేదు. కానీ విస్పీ రతుల మార్గదర్శకత్వంలో ఆ వ్యక్తి స్పందనలు మంచివా, చెడ్డవా అని వాళ్ళు వాళ్ళ స్థాయి తక్కువగా ఉందా అని వెంటనే తెలుసుకోగలరు. ఇక్కడ మనకి ఇంతకు ముందు కూడా చెప్పారు. ఆ వ్యక్తి చేసే పనులు గాని, ఆ వ్యక్తి గురించి మాత్రమే మనం చెప్తున్నాము. దాన్ని పట్టుకొని మనమేం విశ్లేషించి ఆరాలు తీయట్లేదు. ఎందుకు అంటే, ఆ వ్యక్తితో మనము స్నేహం చేసి వాళ్ళతో ఉండడం వల్ల, వాళ్ళ వైబ్రేషన్స్‌తో మనం పడిపోయే ఛాన్సెస్, కిందికెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, మనల్ని మనం రక్షించుకోవడానికి, ఎదుటి వాళ్ళ గ్రోత్‌కు ఉపయోగపడడానికి మాత్రమే ఈ మెసేజెస్ వాళ్ళకిస్తున్నాము. పలానా వ్యక్తికి దూరంగా ఉండండి అని.
అదే ఇక్కడ చెప్తున్నారు. చెడ్డవా అని వాళ్ళు వాళ్ళ స్థాయి తక్కువగా ఉందా అని వెంటనే విస్పిరతులు తెలుసుకోగలరు. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ, మరింతగా జ్ఞానాన్ని పొందుతున్న కొద్దీ మీ అంతరంగం మార్గదర్శకులు మార్గదర్శకురాలుగా ఉంటుంది. మనం ఎదుగుతున్న కొద్దీ మనల్ని మనం మార్చుకుంటూ మన లోపాలను మనము ఇక్కడ వీళ్ళు ఆధ్యాత్మికంగా అన్న ప్రతిసారి వీళ్ళ దృష్టిలో ఆధ్యాత్మికం, వీళ్ళ దృష్టిలోనే కాదు అసలు నిజమైన ఆధ్యాత్మికం అంటే ఏంటి? మన లోపలున్న సరికాని గుణాలను గుర్తించడం, ఆ సరికాని గుణాలను మార్చుకోవడానికి, సరైన విధంగా మార్చుకోవడానికి ప్రాక్టీస్ చేస్తూ సరిగ్గా మా మ సరిగి సరైన విధంగా మనం మారడమే నిజమైన ఆధ్యాత్మికత. వాళ్ళు ఇక్కడ ఎదుగుతున్న కొద్దీ, మరింత జ్ఞానాన్ని పొందుతున్న కొద్దీ, మీ అంతరంగమే మీకు మార్గదర్శకురాలిగా ఉంటుంది. మీ అంతఃప్రేరణనే మీరు నమ్ముతారు. వేరే వాళ్ళిచ్చే సలహాల పైన కాదు. మన అంతఃప్రేరణనే మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. వ్యతిరేక వ్యక్తులతో మీకు అసౌకర్యంగా ఉంటుంది. వారికి దూరంగా ఉండాలని మీకే అనిపిస్తుంది. తమని తాము బాగు చేసుకోవాలనుకునే మంచివారితో ఈ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అంతఃప్రేరణతో మీరు వారి పట్ల ఆకర్షితులవుతారు. ఎవరైతే తమని తాము మార్చుకునే మార్గంలో ఉన్నవాళ్ళున్నారో వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతారు. ఈ వ్యతిరేకంగా ఉండే వ్యక్తులకి వాళ్ళతో ఉండాలంటే మనము మా వ్యక్తులు ప్రాక్టీస్ చేసే వ్యక్తులు అసౌకర్యంగా ఉంటారు అంటున్నారు. ఇంకా నెక్స్ట్ ప్రశ్న, కొందరు ఆత్మలోకాన్ని ఎందుకు నమ్మరు? నమ్మేవారు పిచ్చివారని ఎందుకంటారు? అసలు నమ్మరు, నమ్మే వాళ్ళని వాళ్ళు పిచ్చివాళ్ళు అని ఎందుకంటారు? సమాధానం, జనం నమ్మకపోవడానికి చాలా కారణాలున్నాయి. కొందరికి తాము చూడలేని దానిని, తమకు అర్థం కాని దానిని నమ్మాలంటే భయం. కొందరికేమో చిన్నప్పుడే నమ్మవద్దని నూరిపోస్తారు. కొందరు పైకి దేవుడున్నాడని నమ్మలేనని అంటారు. కొందరేమో కొందరు కుటుంబం, స్నేహితులు తమని చూసి నవ్వుతారని నమ్మినా నమ్మలేదంటారు. కొందరేమో అపరాధ భావంతో ఈ నమ్మకాన్ని అంగీకరించరు. కొందరికి వారు బలహీనంగా ఉన్నందున చెడు మార్గంలో ఉండటమే సులువుగా అనిపిస్తుంది. అంటే నేను మంచి మార్గంలో ఉంటే నన్ను చూసి నవ్వుతారు. ఏంటి నువ్వు ఇవి చేస్తున్నావా అంటారు అని. నా దగ్గరకు వచ్చే వారిలో ఎక్కువ మంది యువకులే. 20, 30 ఏళ్ల లోపు వారే. వృద్ధులు చాలా తక్కువ మంది వస్తారు. పెద్దవారికి వారి ఆలోచన విధానం ఎప్పుడో స్థిరమైపోయి ఉంటుంది. అంటే ఇక వాళ్ళు మారడానికి ఇష్టపడరు అంతే. ఇట్లానే ఉంటారు. ఎందుకంటే ఇదే కరెక్ట్ అని నమ్మి ఒక నమ్మక వ్యవస్థలో ఉంటారు కాబట్టి వాళ్ళు స్థిరమైన ఆలోచనలతో అట్లా ఉండిపోతారు. ఎక్కువ యువకులే 20 సంవత్సరాల లోపు 30 సంవత్సరాల లోపు వాళ్ళే వస్తారు. ఎందుకు అంటే వాళ్ళు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మారడానికి సిద్ధంగా ఉంటారు. విచక్షణను వాడతారు. పెద్దవారికి వారి ఆలోచన విధానం ఎప్పుడో స్థిరమైపోయి ఉంటుంది. మరణానంతర జీవితాన్ని నమ్మరు. పైగా వారికి ఆత్మలోకం అంటే భయం ఉంటుంది. అపరాధ భావంతో ఉన్నవారు రారు. తమ తప్పు వారికి తెలుసు గనక తమ అపరాధాన్ని ఒప్పుకోవడానికి భయం. వాళ్ళు చెడ్డ పనులు చేస్తూనే ఉంటారు. ఇతరులకు తమ గురించి తెలియడం వారికి ఇష్టం ఉండదు. అందుకని వారు ఈ జ్ఞానాన్ని వద్దనుకుంటారు. నెక్స్ట్ ప్రశ్న, విస్పీరతు పాప్సీలకు ఇష్టమైన పనులేమిటి? మా కుటుంబంలో అందరికీ సంగీతం, డ్రైవింగ్ అంటే ఇష్టం. మగవారికేమో క్రీడల పట్ల ఆసక్తి. విస్పీకి నాకు పుస్తకాలు చదవటం అంటే ఇష్టం. జిమ్ రీవ్స్, నాట్ కింగ్‌ల కోళ్ళ సంగీతం అంటే విస్పీకి ఇష్టం. జిమ్ రీవ్స్, నాట్ కింగ్, కోళ్ళ సంగీతం అంటే విస్పీకి ఇష్టం. విస్పీకి కారు, ఓడ నమూనాలు తయారు చేయడం కూడా ఇష్టం. సొంతంగా స్పీకర్లు కూడా తయారు చేసుకున్నాడు. తను చేసిన మ్యూజిక్ రికార్డింగులు పేర్కొన్న దగ్ తను చేసిన మ్యూజిక్ రికార్డింగ్లు పేర్కొనదగ్గవి. నా దగ్గర వాటిలో కొన్ని ఇంకా ఉన్నాయి. మా అందరికీ జంతువులంటే ఇష్టం. వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ. ముఖ్యంగా కుక్కలు, కోలీలు, పొమరియన్లు, అల్షియన్లు, లాసా, అప్సో వంటివి చాలా ఉన్నాయి. అంటే ఆ జాతి బ్రీడ్ ఆ జాతికి డాగ్స్ అనేవి వాళ్ళ ఇంట్లో ఉన్నాయి చాలా అంటున్నారు. విస్పీ వీటికి మంచి శిక్షణ ఇచ్చాడు. నెక్స్ట్ ప్రశ్న, రతు కన్నా విస్పీ గురించి ఎక్కువగా వింటుంటాం, మాట్లాడుకుంటాం ఎందుకని? ఈ బుక్కులో
రతువు మాట్లాడింది తక్కువ, విస్పీనే ఎక్కువ మాట్లాడాడు. ఎందుకు అనేది ప్రశ్న. రతు కన్నా ఎక్కువగా విస్పీ భూలోకంలోని ఆత్మలకు సాయం చేయటం, సందేశాలు ఇవ్వటం చేస్తుంటాడు. అంటే ఈయన వర్క్ అది. ఈ విస్పీ చేసే వర్క్ ఏమో భూలోకంలో నుంచి వచ్చిన ఆత్మలకి హెల్ప్ చేయడం కానీ, సందేశాలు ఇవ్వటం కానీ విస్పీ జాబు. అందుకని విస్పీ గురించి మనం ఎక్కువ వింటుంటాం. రతు చేసే పని వేరు. అప్పుడే అప్పుడే ఆత్మలోకానికి వచ్చిన వారికి మార్గదర్శకుడిగా ఉండి సాయం చేయటం అనేది రతు బాధ్యత. విస్పీతో కలిసి భూలోక ఆత్మలతో కూడా తను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడంట. నెక్స్ట్ ప్రశ్న, ఇతరుల కోసం మొదటిసారిగా ఎప్పుడు మాట్లాడారు మీరు? 1981లో నా కజిన్ కోసం, కొంతమంది చుట్టాల కోసం మొదటిసారి మాట్లాడాను. నెక్స్ట్ ప్రశ్న, మీ దగ్గరకు ప్రధానంగా ఏ విషయాలు తెలుసుకోవాలని జనం వస్తారు? నా దగ్గరికి 50% మంది ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలని, సందేశాల ద్వారా ఉపశమనం పొందాలని వస్తారు. మిగిలిన 50% మందిలో సమస్యలున్న వారుంటారు. కుటుంబంలో అశాంతి, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య తీవ్రమైన సమస్యలు, వివాహ సమస్యలు, అన్నింటికన్నా మించి చెడ్డవారు తమ ప్రతికూల శక్తిని ఇతరులపైకి పంపడం వంటి ఎన్నో సమస్యలతో వస్తుంటారు. అంటే నెగిటివ్ ఎనర్జీని వీళ్ళ పైన ప్రయోగం చేసే ఇట్లాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అన్ని రంగాల్లోని వ్యక్తులు మార్గదర్శకత్వం కోసం వస్తారు. గైడెన్స్ కోసం వస్తారు. వారు ఒప్పుకొని, నేర్చుకొని, బాగుపడటానికి ఇష్టపడితే నేను వారందరికీ సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళొస్తారు, కానీ మీరు ఈ గుణాన్ని మార్చుకోవాలి, మీరు ఇది చేసింది తప్పు అని చెప్పినప్పుడు మొదటగా వాళ్ళు ఒప్పుకోవాలి, తర్వాత నేర్చుకోవాలి వీళ్ళిచ్చే జ్ఞానాన్ని, తర్వాత బాగుపడటానికి ఇష్టపడితే నేను వారందరికీ సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ ప్రశ్న, పాఠకులకి మీరిచ్చే సందేశం ఏమిటి? ఈ బుక్ చదివే వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి అంటే, భూలోకంలో తమ ప్రియతమలను కోల్పోయిన సదాత్మలు ఎందరో ఉన్నారు. ఆ బాధను తట్టుకోలేక చెడు మార్గం పడతారు. వారు ఒంటరులు కారని మేము హామీ ఇస్తున్నాం. వారి ప్రియతములు ఇంకా వారితోనే ఉన్నారు. ఆత్మలోకం నుంచి వారిని కాపాడుతూ ఉన్నారు. ఎన్నో ఏళ్ల క్రిందట విస్పీ నాకు చెప్పిన విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. నిజమైన అసలైన ప్రేమ ఎన్నడూ చనిపోదు. భూలోకంలో మీరు చనిపోయిన తర్వాత కూడా ప్రేమ చావు కన్నా గొప్పది. అంటే నిజమైన అసలైన ప్రేమ ఎప్పటికీ చనిపోదు, శరీరం ఉన్నా లేకపోయినా. భూలోకంలో మీరు చనిపోయినా కూడా, చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రేమ అనేది ఎప్పటికీ ఉంటుంది. ప్రేమ చావు కన్నా ఎంతో గొప్పది. ప్రేమ శాశ్వతం. మృత్యువు ఒక పరివర్తన. అంటే ఒక మార్పు మాత్రమే అంటున్నారు. ఒక ప్రపంచం నుంచి మరొక ప్రపంచానికి, ఒక శరీరం నుంచి మరొక శరీరానికి మార్పు అనేదే మృత్యువు. మృత్యువేమీ గొప్పది కాదు ప్రేమ కన్నా. ప్రేమ విశిష్టమైంది అని చెప్తున్నారండి. ఇది ఆవిడ ఇంటర్వ్యూ ద్వారా ఇచ్చిన మెసేజెస్. థ్యాంక్ యూ అండి. ఇది బుక్కు.